వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర సిఐఎస్ఎఫ్ బలగాలు. రాజన్న సేవలో మంత్రి కొండ సురేఖ. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి భారీ భిక్షాక్. వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి ఇచ్చినందుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఐఏఎస్ ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐపీఎస్ పోలీస్ సిబ్బంది మరియు సాయుధ దళాలతో ఏలూరు పట్టణంలో రానున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుట కొరకు ప్రజలు భరోసా కల్పించే నిమిత్తం ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు స్వేచ్ఛగా పక్షపాతాలు లేకుండా ప్రలోభాలకు గురి కాకుండా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అన్నా నా ఫోన్ అది సాగర్ కొంచెం వెనక్కి వస్తే బాగుండు అన్న. ఆపే 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 వెయిట్ సాగర్ అన్న. ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అలాగే మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆదేశాల మేరకు మనం ఈ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సిఎంపిఎఫ్ వాళ్ళ సహకారంతో కూడా. సో ద మెయిన్ ఎయిమ్ ఈస్ ఓటర్లకి ఇంత ఫోర్స్ అవైలబుల్గా ఉంది, వీఆర్ ఆల్ దేర్ ఆఫీసర్స్ అవైలబుల్గా ఉన్నారు, వీఆర్ ఆల్ మానిటరింగ్ ఆల్ ద డెవలప్మెంట్స్, మీరు ఎలాంటి భయం లేకుండా ఓట్ వేయచ్చు అని ఒక మెసేజ్ పంపడం కోసం. ఈ మెసేజ్లో ఇవాళ కలెక్టర్స్ ఆర్ ఆల్సో కైండ్లీ కన్సల్టెడ్ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. జనరల్ ఎలక్షన్స్ మనకి షెడ్యూల్ డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుస్తుంది. దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ వీళ్ళు సహాయంతో ఈ టీమ్స్ అన్నీ ఫామ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేస్తున్నాము. బ్యానర్స్, పోస్టర్స్, ర్యాలీస్
మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధ యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక 2 కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు ఉంటుంది. దాంట్లో 3 సిఆర్పిఎఫ్ కంపెనీస్ మనకు రావాలి. దాంట్లో 2 ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ మరియు వైలెన్స్ ఫ్రీ, అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీ ఆదేశాలు. ఆ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేయడం కాకుండా పబ్లిక్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతుంది, ఎటువంటి వైలెన్స్ లేకుండా జరుగుతుంది, మీకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటామన్నది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎలక్షన్ ముందు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటాము. ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అలాంగ్ విత్ పోలీస్ టీమ్ ఏది ఉన్నాయో అది గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ అక్కడక్కడ చేస్తున్నారు. ఈరోజు నేను ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసుకొని ఎలక్షన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫేర్గా మరియు వైలెన్స్ ఫ్రీ పీస్ఫుల్గా జరుగుతుందన్నది ప్రజలకు తెలియజేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కరీంనగర్కు విచ్చేసిన సిఐఎస్ఎఫ్ బలగాలతో సోమవారం నాడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కరీంనగర్ గాంధీ చౌరస్తా వద్ద ప్రారంభమై కిసాన్ నగర్ ప్రవిస్తా రోడ్ మీదుగా కర్కాజానగడ్డ నాకా చౌరస్తా పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిఐఎస్ఎఫ్ సేవలు వినియోగించామన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ, కంపెనీ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికార సిబ్బంది మరియు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకుని అనంతరం ఆలయంలోని శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని తరలించారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ కమిటీ మాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామి దర్శనం స్థానిక శాసనసభ్యులు మరియు విప్ ఆది శ్రీనివాస్ గారు వారు తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్నందువలన అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. మా మనవడి పుట్టెంటుకలు ఇక్కడ మొక్కు ఉంది, అయితే 1 ఇయర్ లోపల తీయాలి కాబట్టి 1 ఇయర్ లోపల దర్శనం చేసుకొని బర్త్డే అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు తీస్తామని చెప్పి మొక్కుకొని మరి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వేములవాడ అనేది మన తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బద్దిపోషమ్మకు చేసుకోవడం కానీ, మరి కోడెను తిప్పడం కానీ, ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు
దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద, వాటి సర్వే నెంబర్లు ఏంటి, సర్వే చేయించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము. ఆ వెబ్సైట్లో ఏంటి అంటే వాళ్ళు ఫలానా దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జనరల్గా కూడా యాడ్ చేయండి. ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో మరి ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియన్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ వైపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఈ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. అన్ని కమిటీలను కూడా కొత్త కమిటీలను వేసి వాళ్లకు కూడా ఆదేశాలు ఇచ్చి గతంలో ఏదైతే దోపిడీలు జరిగినాయో అటువంటి దోపిడీ జరగకుండా మరి ప్రశాంత వాతావరణంలో భక్తులు వచ్చి మరి దేవుణ్ణి దర్శించుకునే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కమిషన్కి ఆదేశించడం జరిగిందండి. తప్పకుండా ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాం. అవునండి, చాలా మాకు కంప్లైంట్స్ వచ్చాయి. వాటి మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాము. వేసి తప్పకుండా దాంట్లో లోపాలు ఏమన్నా ఉంటే చర్య తీసుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. సీఎం గారు కూడా వీటీడీఏ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వేములవాడ అభివృద్ధి మీద సీఎం గారికి కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంది. రాబోయే రోజుల్లో వేములవాడని ఇంకా ప్రత్యేక అభివృద్ధి, ఎందుకంటే యాదాద్రిలో ఎట్లయితే ఇప్పుడు యాదగిరి గుట్టను డెవలప్ చేశారో అదే క్రమంలో వేములవాడను కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. 25 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఎక్కడ అబద్ధం కానీ అవినీతి చేయలేదని, బీజేపీ పార్టీకి వెట్టి చాకిరీ చేసినా అని పార్టీ గుర్తించలేదని సినీ నటుడు ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంలో బాబుమోహన్ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏ పాల్ ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యా హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నారని, ఆయన చేసే మంచి పనులు తనను ప్రజాశాంతి పార్టీ వైపు అడుగులేసేలా చేసిందని, తాను పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే, చాలా మంది పరిచయస్తులున్నారని, తాను తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, వరంగల్ ప్రజలు పార్లమెంటుకు పంపిస్తున్నారని నమ్మకం ఉందని, తాను నీతిగా ప్రజలకు సేవ చేస్తానని బాబుమోహన్ అన్నారు. సతీష్ కుమార్ గారు కూడా నాకు బాగా పరిచయం, బాగా క్లోజ్ కనుక వాళ్ళ చర్చ కూడా రమ్మన్నారంటే నేను కూడా అటు వెళ్ళాను. ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను. అసలైతే మన పార్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ, ప్రజాశాంతి పార్టీ ఆఫీసు. కానీ ఆయన వరంగల్ మాది అక్కడ వైజాగ్లోనే ఉన్నాడు ప్రచారంలో. నిన్న రావాలి, రాలేకపోయాడు ఆయన. కనుక నెక్స్ట్ ప్రెస్ మీట్ ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో ఉంటుంది హనుమకొండలో. సరే ఇవాళ ఎట్లా అనుకున్నా కదా, ఖచ్చితంగా పోయి ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగి తీరాల్సిందేనని ఇక్కడ ఈ హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ నా నమస్కారం. నా వరంగల్ సోదరులకు నన్ను ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు కేఏ పాల్ గారు. వారు నేషనల్ పీస్ చైర్మన్, నేషనల్ అంటే అన్ని దేశాలు వారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ. వారు నన్ను ఎంపీ క్యాండిడేట్ వరంగల్ అని అనౌన్స్ చేయడం జరిగింది. నేను పార్టీలో చేరిన రోజే. తర్వాత నన్ను వైజాగ్ వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, నన్ను అక్కడికి ప్రచారం పంపడం జరిగింది. ఎందుకు ఏమనిపించిందో ఏమో, రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరుంటే బాగుంటుంది. 3 సార్లు ఎమ్మెల్యే, 2 రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు. మీరు 2 రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి. ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను, మీరు తెలంగాణ చూడండి.
బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను అనౌన్స్ చేశారు. కనుక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం రాలేదంటే ఎందుకంటే నేను వెంటనే ఇవాళ ప్రకటించారు. రేపే నేను వైజాగ్ ప్రచారానికి వెళ్ళి వారం రోజులు అక్కడ ప్రచారం చేసి వచ్చాను. నిన్న వచ్చి రావడమే కూడా నేను వరంగల్ వచ్చాను. నిన్న ఈస్టర్ పండుగ అందరూ క్రైస్తవులు ఎంతో భక్తిగా జరుపుకుంటారు. యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన నాకు ఎప్పుడు వరంగల్ వచ్చినా కరుణాపురం దగ్గర అడ్డ పెడతారు మా వాళ్ళు. ఈ మా ఉన్నాడా బాను కూర్చో తెచ్చుకోవడానికి రాగా వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి కేటాయించినందుకు నిరసనగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మందకుమార్. ఈ సందర్భంగా మందకుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఉపకులం అయిన కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడం దారుణమని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని అర్హులైన మాదిగలకు టికెట్ కేటాయించాలని అన్నారు. ఈరోజు గారి పిలుపు మేరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కడియం శ్రీ గారి బిడ్డ కావ్య గారికి ఇచ్చినందుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారుల దిష్టి బొమ్మలను ఈరోజు హన్మకొండ జిల్లా అంబేద్కర్ విగ్రహం ఆవరణలో మరి కార్యక్రమం జరిగింది. మేము ఎంఆర్పిఎస్ అదే క్రమంలో మాదిగలుగా 80% ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటాం, ఈ తెలంగాణలో ఉంటాం. కానీ మాదిగల జనాభా ఎక్కువ ఉన్న మాదిగలు కాకుండా అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఎంపీ టికెట్ డిక్లేర్ చేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేరుతో నిలబడితే గెలవలేమో అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ఎవరైతే ఎంపీ ఆస్పిరెంట్స్ ఉన్నారో దొమ్మిడి సామాన్య కావచ్చు, అదే క్రమంలో రామకృష్ణ కావచ్చు, అదే క్రమంలో ఇందిరా, అదే క్రమంలో డాక్టర్ రమేష్, ఇట్లా పరమేశ్వరు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఎంపీ కావడానికి ఎంపీ టికెట్ కోసం చాలా రోజులుగా ఒక కార్యకర్తలాగా పనిచేయడం జరుగుతుంది. అదే క్రమంలో మరి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఫస్ట్ దయాకర్ అన్న ఉన్నాడు, సిట్టింగ్ ఎంపీ. ఆయనకి ఇవ్వకుండా కడియం కావ్యకు డిక్లేర్ చేస్తే మరి ఇది మోసం చేసినట్టు కాదా, బాధికలు మోసం చేసినట్టు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే ఇప్పటికైనా మరి కడియం కావ్యకి ఇచ్చిన టికెట్లు మాదిగలకి కేటాయించాలని, లేని క్రమంలో లేకుంటే మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఎంఆర్పిఎస్ అది మాదిగల ఆధ్వర్యంలో అగ్నిగుండంగా మారే పరిస్థితి ఉన్నది. వెంటనే టికెట్ మార్చాలని, మాదిగలకు ఇవ్వాలని చెప్పేసి కూడా హన్మకొండలోని టీఎస్ఎన్ పీడీసీఎల్ ఎదురుగా బాటసారీలకు ఎండాకాలంలో దాహం తీర్చేందుకు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో టీఎస్ఎన్ పీడీసీఎల్ ముందట చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు. సరే చూడండి సార్, స్ట్రైట్ ఉండండి సార్.
కొంచెం ముందుకు రండి మీరే తీసుకోండి. వెనక జరగండి మేడం. గ్లాస్ తీసుకున్నాను కూర్చోండి సార్. ఇస్తారమ్మా. ముందుకు వెళ్ళండి సార్. సైడ్ నుంచి సైడ్ నుంచి అటు వెళ్తే ఫోటో అని వీడియో రెండు కావాలి. థ్యాంక్ యూ సార్. సైడ్ నుంచి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అట్టే మాట్లాడమంటే అయిపోతుంది కదా సార్. అట్టే మీరంతా ముందుకు రండి, అయిపోతుంది. వాళ్ళు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో ఎవరైతే ఇక్కడ ఆన్ పాసెస్ ఉంటారో అండ్ ఇక్కడ ఎవరైతే ఈ రోడ్ నుంచి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ చలివేంద్రం నుంచి వాళ్ళు కూల్ వాటర్ అనేది, మంచి డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళు ఇక్కడ అందజేస్తూ ఉన్నారు డిప్లొమా అసోసియేషన్ ద్వారా. సో ప్రతి ఇయర్ ఆనవాయితీగా డిప్లొమా అసోసియేషన్ ఉంటారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఎన్పీడీసీ తరఫున వీరు ముందుకు వచ్చి అసోసియేషన్ తరఫున ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఇక్కడ ఈడబ్ల్యూఎంసీ వరంగల్లో ఉన్న ఎన్ని సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ రోడ్ మీద వెళ్తూ ఉంటే మా చలివేంద్రం నుంచి తప్పకుండా మంచినీళ్ళు అవి తాగాల్సింది కోరుతున్నాను. అండ్ ఐ అప్రిషియేట్ మా డిప్లొమా అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఫర్ టేకింగ్ అప్ దిస్ యాక్టివిటీ. అండ్ ఇది ప్రతి ఇయర్ ఇలానే కొనసాగడానికి కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా మాదిగల అభివృద్ధికి నోచుకోక అడుగున ఉంటూ వెనుకబాటుతనానికి గురవుతున్నామన్నారు. ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు నివారించాలి. ప్రభుత్వాలు మాదిగల అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం కొరకు కృషి చేయాలన్నారు. ఏకపక్షంగా మార్గం ఓటు చేస్తేనే పార్టీలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. మాదిగలు 64% ఓటు చేస్తేనే మరి ప్రభుత్వాలు ఏర్పడతా ఉన్నాయి. ఓట్లు అయిపోయిన అనంతరం మాదిగల్ని అభివృద్ధి చేపట్టకుండా ఆట బొమ్మలుగా చూస్తూ మరి నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. జరుగుతున్న 2024 ఎలక్షన్లో మాదిగలకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం చేసి రాజ్యాంగబద్ధ సంస్థల్లో మరి నామినేటెడ్ పోస్టుల్లో మాదిగలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని చెప్పి ఈ నెల 22వ తేదీన ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణం నందు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా మరి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. మాదిగలు, కర్నూలు, నంద్యాల జిల్లా నాయకులందరూ అత్యధిక సంఖ్యలో మరి మాదిగల రాజకీయ చైతన్య సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ కరపత్రం రిలీజ్కి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకుని పోతామని వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓ సిటీలో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో దళిత ద్రోహి కడియం శ్రీహరి తన ఓటమికి కారణమని, కడియం శ్రీహరి నీచ రాజకీయాలతో ఎంతో మంది బలవుతున్నారని, ఈసారి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం శ్రీహరికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, నరేంద్ర మోడీపై దేశ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, ఆయన మూడోసారి ఖచ్చితంగా దేశ ప్రధాని అవుతాడని, వరంగల్ పార్లమెంట్ లో పరిధిలో తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ఆరూరి అన్నారు. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, మరి డివిజన్ స్థాయి నాయకులు, మరి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా
మరి భద్రంగా సుభద్రంగా ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు కంటి నిండా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా 3సారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతిక్రియ కోరడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం శ్రీహరి గారు ఒక దళిత ద్రోహి. తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ ఎస్సీ రిజర్వ్ ఉపయోగించుకొని పదవులు అనుభవించి ఒరిజినల్ దళితులకు అవకాశాలు రాకుండా మరి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీలో పొంది మరి మా బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని దయాకర్ కావచ్చు, రాజయ్య కావచ్చు, నన్ను కావచ్చు మరి బయటికి పంపే ప్రయత్నం చాలా తెలివిగా చేయడం కూడా జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం శ్రీహరి గారి కుట్ర చేసి 3వసారికి వెళ్తే మంత్రి అవుతాడు, ఓడిపోవాలని కుట్రలు చేశారు. అది అధిష్టానం నుంచి కూడా ఉంచడం జరిగింది. అందుకే అందరూ పోయిన తర్వాత కూడా మరి ఒక దళితునికి బీఫామ్ ఇస్తాము, టికెట్ అనౌన్స్ చేస్తామంటే తన బిడ్డకు అనౌన్స్ చేయించుకొని మరి అందరూ పోయిన తర్వాత తను పార్టీ వీడి మరి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి మరి శ్రీహరి గారు. ఈరోజు శ్రీహరి గారిని దళిత వాడల్లో కానీ దళిత బిడ్డలు కానీ ఏ విధంగా విసగించుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ఏది ఏమైనా మా ఎదుగుదలను ఊరకుండా నాయకుల మధ్య స్విచ్ పెట్టి నా ఎదుగుదలను ఊరకుండా నా ఓటమి కొరకు చాలా వెన్నుపోటు పొడిచాడు. మళ్ళీ మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ల విషయంలో కూడా మరి తెలివిగా నటించి పేరు వచ్చిన తర్వాత కూడా ఏం చేసిండో మరి మా పత్రికా మిత్రులందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రజలారా మీరు గమనించండి, 3వసారి నేను గెలిస్తే మంత్రి అవుతారని కావాలని ఓడగొట్టిన శ్రీహరి గారికి మరి రేపటి రోజు మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. మరి మోసం చేసి దళితులను అనగదొక్కి ఒక దళిత ద్రోహిగా నిలబడ్డ మరి శ్రీహరి గురించి మీరు ఆలోచించాలని నేను తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.